అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులపై మరోసారి పగపట్టినట్లుగా వివరిస్తున్నారు. ఇక నుంచి అమెరికా టెక్ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్ భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం వాషింగ్టన్లో జరిగిన ఏఐ సమ్మిట్లో అమెరికా టెక్ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు విదేశీయులను, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులను నియమించుకోవద్దని హెచ్చరించారు. అమెరికా కంపెనీలు అమెరికా ఫస్ట్ విధానాన్ని అనుసరించాలని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికన్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భారతదేశం, చైనా వంటి దేశాలలో కంపెనీలు, ఫ్యాక్టరీలు నిర్మించడం, భారతీయ ఐటీ నిపుణులను నియమించడం వల్ల అమెరికన్ ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అంటున్నారు. ఇక టెక్ ఇండస్ట్రీ గ్లోబలిస్ట్ మైండ్ సెట్ను వదిలేయాలన్నారు. అమెరికన్ స్వేచ్ఛను ఉపయోగించుకుని లాభాలు ఆర్జించిన టెక్ కంపెనీలు చైనాలో ఫ్యాక్టరీలు నిర్మించడం, భారతదేశంలో ఉద్యోగులను నియమించడం, ఐర్లాండ్లో లాభాలను నిల్వ చేయడం వంటి చర్యలను పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఇక ట్రంప్ గతంలో కూడా H-1B వీసా కార్యక్రమంపై పరిమితులను విధించేందుకు ప్రయత్నించారు. 2017లో బై అమెరికన్, హైర్ అమెరికన్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా H-1B వీసాలను అత్యంత నైపుణ్యం కలిగిన లేదా అత్యధిక వేతనం పొందే అభ్యర్థులకు మాత్రమే ఇవ్వాలని ఆదేశించారు. ఈ విధానం మళ్లీ కొనసాగే అవకాశం ఉందని, ఇది భారతీయ ఐటీ నిపుణులకు సవాలును తెచ్చిపెడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక H-1B వీసా కార్యక్రమం భారతీయ నిపుణులకు అమెరికాలో ఉద్యోగ అవకాశాలను అందించే ప్రధాన మార్గం. 2023లో మొత్తం 3,80,000 H-1B వీసాలలో 72% భారతీయులకు లభించాయి. ఇక ముఖ్యంగా డేటా సైన్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో భారతీయులు ఎక్కువగా ఉద్యోగాలు పొందుతున్నారు. ట్రంప్ విధానాలు ఈ వీసాల పరిమితిని మరింత కఠినతరం చేస్తే భారతీయ ఐటీ నిపుణులకు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉంది. భారతీయ ఐటీ సర్వీసెస్ కంపెనీలు H-1B వీసాలపై ఎక్కువగా ఆధారపడతాయి. ఆంక్షలు విధించడం వల్ల భారతీయ అవుట్సోర్సింగ్ వ్యాపారాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.